ఎప్పుడు కృంగిపోవటం అనేది జరగదు, ఎప్పుడు అలసిపోవటం అనేది జరగదు, ఎప్పుడు వెనకబడటం అనేది జరగదు. గనుక ప్రతి శోధనను దేవుడే అనుమతించాడని ఆ శోధనలో నిలిచిన వారమై నడిచినట్లయితే దేవుని కృప మనకు దొరకటమే కాదు, దేవుని రాజ్యములో కూడా మనకు చోటు దొరుకుతుంది. ఒక మాట ఈ పూట మీ హృదయంలో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనాన్ని దయచేసి చదివి పెట్టినాను. విషయం ఏమి కాదు బిడ్డలారా, వృద్ధాప్యమందు లేనిపోని రోగాలు, సమస్యలు, శోధనలు ఇవన్నీ కూడా మనిషి దేహానికి సంక్రాప్తమవుతూ ఉంటాయి, సంభవిస్తూ ఉంటాయి. అయితే అబ్రహాం అంటాడు, వృద్ధాప్యమునందు దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నాడట. అందుకని దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. హల్లెలూయా. మరొకసారి చదువునా. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అయినా దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. ₹1,00,00,000 మాట. అయినా ముసలితనం వచ్చినా, శరీరమందు బలము లేకపోయినా, శరీరములో రోజుకొక తీరు రకపు ఆరోగ్యము కలిగి ఉన్న దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఇది ఎలా సాధ్యం? అసలు ఏం జరుగుతుంది? చాలా మంది అంటారు, అమ్మా ఇప్పటికి నీ వయసు 80-70 సంవత్సరాలు ఉంటుంది, ఇంకా ఆరోగ్యంగా ఉన్నావు, అసలు ఏం తింటున్నావు, నీ చిట్కా ఏందో చెప్పు. అమ్మా ఇన్ని సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా ఆరోగ్యంగా ఉన్నావు, ఇంకా క్షేమంగా ఉన్నావు, అసలు ఏంటి కారణం ఏంది? అమ్మా నీ బలపు సీక్రెట్, నీ తిండి సీక్రెట్. తిండి సీక్రెట్లు కాదు. కొంతమందికి అమ్మా ఇక బొజ్జు మీదనే ధ్యాస అంతా. ఆ బలం ఇచ్చిన దేవుడు గొప్పవాడు, ఆ ఆరోగ్యం ఇచ్చిన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. అసలు అబ్రహాము వృద్ధాప్యములో దీవించబడుటకు గల కారణం ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చదివి పెట్టినాను. నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నిన్ను గొప్ప జనముగా చేసి, హల్లెలూయా. అబ్రహాము వృద్ధాప్యములో కూడా ఆశీర్వాదకరముగా ఉండుటకు గల కారణం ఏంటంటే ప్రత్యేకంగా బ్రతికేవాడు. మనం ప్రత్యేకంగా బ్రతికినంత కాలం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానే ఉంటాడు. అమ్మా ప్రత్యేకంగా జీవించినంత కాలం దేవుని వాక్యం అంటది, ముసలితనమందు ఇంకా చిగురు పెడతారు మీరు. ఏం మాట సార్ ఆ మాట? అమ్మా ఆ మాట అబ్రహాముడు చూసే రాశాడా అనిపిస్తుంది. ముసలితనమందు ఇంకా చిగురు పెడతారు మీరు, చిగురిస్తారు, ఇంకా మువ్వ వేయుదురు. ముసలితనమందు ఎత్తుకొనవాడును నేనే, చంక పెట్టుకొనవాడును నేనే, ఆదరించువాడును నేనే, సంరక్షించువాడును నేనే. అబ్రహాము దేవుని చేత దీవించబడటానికి గల కారణం ప్రత్యేకంగా బ్రతకటమే. దేవుని బిడ్డలు శ్రమకు ప్రత్యేకంగా మనం బ్రతుకుతానే ఉండాలా, దేవునిలో ప్రత్యేకంగా బ్రతుకుతూ ఉండాలా. లోకానికి వేరే రక్షణ పొందుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ప్రత్యేకమైన జీవితమే తన యొక్క ఆరోగ్యానికి చిట్కా, తన ఆనందానికి చిట్కా అదే.
తన ఆశీర్వాదానికి ట్రిక్ అదే. వృద్ధాప్యమందు ప్రత్యేకంగా ప్రభువు కోసమే. బైబిల్లో ఒక తల్లి ఉంది, ఆమె పేరు అన్న. ఆమె 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి ఆమె తదుపరి చేసిన పని అక్కడ చెప్తున్నాడు. చదువునన్నమాట. ఆమె బహుకాలము గడిచిన వృద్ధురాలై ఉండి లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పెనూయేలు కుమార్తె అయిన అన్న అనే ఒక స్త్రీ ఉండెను. ఆమె కన్యత్వం యవన వయసు మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై. బా, ఇది ఆయుష్ అంటే 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయమును విలువక ఉపవాస ప్రార్థనలతోనూ రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. 7 ఏళ్ళే పెనిమిటితో సంసారం చేసింది. తర్వాత 84 సంవత్సరాలు దేవాలయమును విడవకుండా కనిపెట్టుకొని బ్రతుకుతా ఉంది. చాలా మంది బంధువులు వాళ్ళు వీళ్ళు అంటారు, ముసలు లేదని గొడవ చేస్తే అంటారు, నీకెందుకమ్మా ఈ తిప్పలు, ఏదో బతక్క, ఎందుకు నీకు తలకు మించిన భారం, ఎందుకు నీకు దిగుల్లో, ఎందుకు నీకు ఐహిక విచారాలు అని అంటూ ఉంటారు. నిజమే మాట. వృద్ధాప్యములో మనం దేవుని పసిగట్టుకొని బతుకుతూ ఉండాలి. ఎవరిని? ఇప్పుడు ఒక కొడుకు మనల్ని చూస్తున్నాడు అనుకో, లేకపోతే ఒక బిడ్డ మనల్ని చూస్తున్నది అనుకో, ఆ బిడ్డను పసిగట్టుకొని కనిపెట్టుకొని ఆ తల్లి బతకదా? మీ నోర్లు తెరవబడును గాక, మీకు మాటలు వచ్చును గాక. అబ్బా, ఎన్ని మాటలు చెప్పించారు నా తల్లి మీద. హల్లెలూయా. ఒక బిడ్డ నిన్ను మంచిగా చూసుకుంటే ఆ బిడ్డను తల్లి కనిపెట్టుకుంటూ, ఎందుకు? ఆ బిడ్డే ఆసరా, అండ, ఆధారం. మరి దేవుడు నిన్ను కనిపెడుతూ ఉన్నాడు, కనిపెట్టుకుంటూ నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. కంటికి కనురెప్పలాగా దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆరోగ్యం ఇచ్చి కాపాడుతూ ఉన్నాడు. నూతన బలం ఇచ్చి కాపాడుతున్నాడు. ఆయుష్నిచ్చి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇక నువ్వు దేవుడిని ఎంత కనిపెట్టుకోవాలా, ఎంత ఆధారపడాలి ప్రభు మీద, ఎంత ఆనుకోవాలి ప్రభు మీద. దేవుడే ఆసరాగా ఉంటున్నాడు నీ కుటుంబానికి. దేవుడే ధైర్యముగా ఉంటున్నాడు నీ కుటుంబానికి. ఆయనే తండ్రిగా ఉంటున్నాడు నీ కుటుంబానికి. ఆయనే పోషకుడుగా ఉంటున్నాడు. ఆయనే నీ కాలు అడుగున పడకుండా జారిపోకుండా ఆయనే నిన్ను నిలబెడతా ఉన్నాడు. వృద్ధాప్యంలో ఒక కర్ర అవసరం కదా అమ్మా. అలాగనే దేవుడు నీకు ఒక సహాయ కేడముగా, దేవుడు నీ చేతిలో అమ్మా, ఆయన నీతోనే ఉంటూ ఆయన చేతిలో నిన్ను ఉంచుకుంటూ ఇంత భద్రపరిచాడు. చాలయ్యా, నా జీవితానికి ఇదే చాలునయ్యా, కరుణగల యేసయ్యా. నా జీవితానికి ఇది చాలునయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ ప్రేమ నాకు ఊపిరి లేదయా, కరుణగల యేసయ్యా. నా జీవితానికి ఇదే చాలునయ్యా, కరుణగల యేసయ్యా.
జీవితానికి నీవే చాలునయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ నాకు ఊపిరి లేదయా, నీ ప్రేమే చూపకపోతే. ఊపిరి లేదయా కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. హల్లెలూయా. ఈ జీవితానికి అని చాలు అమ్మా. చివరిదాకా మనతో ఎవరు వస్తారు తోడు? ఎవరికి తోడు? ఎవరు భరోసా? బిడ్డలారా, ఎంతమంది ఉన్న ఒంటరి జీవితం ఇది? మిగిలి ఉన్న జీవితమైన ప్రభుతో గడపండి. మా అబ్రహాము ఎంత వృద్ధాప్యమందు దేవుణ్ణి పసిగట్టుకొని బ్రతుకుతున్నాడు, దేవుణ్ణి కనిపెట్టుకొని బ్రతుకుతున్నాడు. బిడ్డలారా, వృద్ధాప్యములో దేవుణ్ణి కనిపెట్టుకునే వృద్ధులు అమ్మా దేవుని కృపతో నింపబడి దీర్ఘాయువును పొందుతారు, దీర్ఘాయుష్షు కలిగి బ్రతుకుతూ ఉంటారు. దేవుడు వారిని దీవిస్తూ ఉంటాడు, దేవుడు వారికి ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. 12వ అధ్యాయం 4వ వచనం చదివి పెట్టినానా? ఎవర్రా? చాలు. దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము వెళ్ళెను. ఈ వృద్ధాప్యములో ఉన్న ఒక అద్భుతమైన స్వభావం ఏంటి అనంటే విధేయత. అబ్బా, శరీరానికే ముసలితనం కానీ ఆత్మకు కాదు. శరీరానికే 70, ఆత్మకు కాదు. ఆత్మకు ముసలితనం లేదు. ఈ అబ్రహాము ఎలాగూ ఉన్నాడు అనంటే వృద్ధాప్యంలో విధేయపడుతున్నాడంట దేవునికి. అమ్మా, వృద్ధాప్యములో విధేయపడుతున్నాడు, వృద్ధాప్యములో వెనుతిరగకుండా నడుస్తూ ఉన్నాడు, వృద్ధాప్యములో దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు, వృద్ధాప్యములో దేవుని పని చేస్తూ ఉన్నాడు, వృద్ధాప్యములో దేవునికి ఖర్చు అయిపోతూ ఉన్నాడు, వృద్ధాప్యములో దేవుని కొరకే ఎదురు చూస్తూ కూర్చుంటున్నాడు. బ్రతికినంత కాలం ఎలిజమ్మకైనా నాతో గూడుంది, మనోడికి గుడారమే. ఎవరికి? అబ్రహాముకు గుడారమే. డేర కట్టుకోవడం బతకటమే. ఎండైనా వానైనా చలైనా దోమలైనా అది ఏదైనా ఏ పరిస్థితి అయినా. వృద్ధాప్యంలో అబ్రహాము దేవునికి విధేయపడతా ఉంటే వృద్ధాప్యములో పుట్టిన తన పిల్లలు తన తండ్రికి విధేయపడతా ఉన్నారు. అది అంత అద్భుతమైన స్వభావం. మనం విధేయపడితే మన పిల్లలు కూడా విధేయపడతారు. మనం లోబడితే మన పిల్లలు కూడా లోబడతారు. మనం దేవుని ప్రేమిస్తూ ఉంటే మన పిల్లలు కూడా దేవుని ప్రేమిస్తూ ఉంటారు. మనతోనే ఆగిపోకూడదు ఆశీర్వాదం, మనతోనే ఆగిపోకూడదు రక్షణ. ఆ రక్షణ కుటుంబాలలో కొనసాగుతూ ఉండాలా, దేవుని ప్రేమ కొనసాగుతూ ఉండాలా, విధేయత కొనసాగుతూ ఉండాలా, పరిచర్య ధర్మం కొనసాగుతూ ఉండాలా, దేవుని నీతి కొనసాగుతూ ఉండాలా. వృద్ధాప్యంలో అబ్రహాముకు దేవుడు ఏమి చెబుతున్నాడో, ఎక్కడికి వెళ్ళమంటున్నాడో అక్కడికి వెళ్తున్నాడు. స్తోత్రం. మీరు అనుకుంటారేమో ఇప్పుడు యాడ్ ఉంటుంది అయ్యా ఓపిక, నాకు బలం యాడ్ ఉంటుంది, అంత ఆరోగ్యం యాడ్ ఉంది నాకు. కానీ తుది శ్వాస వరకు కూడా అబ్రహాము విధేయతను విడిచిపెట్టలా. నాకు నా ప్రభు ఉంటే చాలు. సింహాసనం ఇచ్చేది ఆయన, గణపరిచేది ఆయన, ఆశీర్వదించేది ఆయన, గొప్పవాడిగా చేసేది ఆయన, క్షేమం ఇచ్చేది ఆయన, పరమ వైద్యుడు ఆయనే. ఆయన తప్ప నాకు ఈ లోకంలో ఏదొద్దు. అబ్రహాము దేవుని మీదనే సింధూర వృక్షము కింద, బదలీ వృక్షము కింద కూర్చున్న అబ్రహాముకు దేవుని దూతలు ప్రత్యక్షమై
ఆయన ఇంటికి వస్తా ఉంటే పరిగెత్తుకుంటూ పోయి సాగిలపడుతున్నాడు, పరిగెత్తుకుంటూ పోయి పాదాలు పట్టుకుంటున్నాడు. ఎవని బతులు నడుతున్నాడు తెలుసా? అసలే లేదురా నాయన అంటే మెడకో డోల్ అన్నాడట. అబ్రహాముకి అసలే బలం లేదు, వృద్ధాప్యంలో ఉంటే అబ్రహాము భార్య అయిన శారా గుడిసెలో ఉండి అయ్యగారు అని పిలుస్తుంది. అమ్మా అబ్రహాం అయ్యగారు అని పిలుస్తుంది. అంత వృద్ధాప్యంలో ఇద్దరు ఉంటే పోయి ఎన్ని మానికల పిండి వేసుకోమన్నాడు భార్యని? 3 మానికలు. 3 మానికలు. మానికంటే 2 కేజీలు. అంటే ముగ్గురికి ఎన్ని కేజీలు? 6 కేజీలు. స్తోత్రం. వృద్ధాప్యములో ఇంకా ఇంకా తన సేవకులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా, సేవకులను, దేవుని పిల్లలను ప్రేమించే కుటుంబముగా అబ్రహాము కుటుంబం ఉంది. 3 మానికల పిండి, మెత్తని పిండి దంచు, మెత్తని పిండితో రొట్టె చేయి అని తన భార్యకు చెప్పాడు. అబ్రహాము పరిగెత్తుకుంటూ పోయి ఏం చేశాడు? క్రొవ్విన దాన్ని ఒకటి తీసుకొని వచ్చి వధించాడంట. మా చేతులారా సేవకులు కొండి పెట్టుకుంటున్నారు, పని చేస్తూ ఉన్నారు. ఈ పూట మీకు చెప్పే మాట ఏంటంటే, దేవుని పిల్లలు వృద్ధాప్యమందు దేవుని పని కోసమే నడుము బిగిస్తూ ఉండాలి. దేవుని కోసమే. అమ్మా ఆయనే మన బలం. ఇక వృద్ధాప్యము అని అంటే ఇక ప్రభు పిలుచుకునే సమయం అని కూడా అనవచ్చా? అవునా? ప్రభు యొక్క ఏర్పాటులో ఉన్న వారందరూ కూడా నిలిచి ఉండాలి, ఫలిస్తూ ఉండాలి, ఇంకా చిగురిస్తూ ఉండాలి. మన దేవుడు మోడుబారిన జీవితాన్ని, ముసలితనం మోడుబారిన జీవితం అది చిగురిస్తుంది. దేవుళ్ళో మందసం దగ్గర చిగురిస్తూ ఉంటుంది. దేవునికి సమస్త మహిమ కలుగునగాక. మాట చదవండి. 12వ అధ్యాయం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనమా. ఆ సంగతులు అబ్రహామును పరిశోధించను. ఎట్లంటే ఆయన అబ్రహామా పిలువగా, అబ్బా దేవుని స్వరము వింటున్నాడు అబ్రహాము వృద్ధాప్యంలో. ఎంత అద్భుతం! దేవుని స్వరము వింటూ ఉండాలి వృద్ధాప్యంలో. మంచి మంచి దర్శనాలు రావాలా, మంచి మంచి దర్శనాలు, సేవా సంబంధమైన దర్శనాలు, పరలోక సంబంధమైన దర్శనాలు, జరగబోవు దర్శనాలు, ప్రవచనాత్మకమైన దర్శనాలు కలుగుతూ ఉండాలా. అంటే దేవునితో ఎంత అంటుకట్టబడితే, దేవుని ఎంత కనిపెట్టుకొని బ్రతికితే ఆ కార్యం జరిగిద్దో. అమ్మా అబ్రహామా అని పిలిచెను. అందుకు అబ్రహాము, చిత్తము ప్రభువా. మనోడికి స్పీకర్లు పోలా, చెవులు పోలా, దేవుని స్వరము వినే చెవులవి. ఏ చెవులు? దేవుని స్వరము వినే చెవులవి. చిత్తము ప్రభువా నిన్ను. అప్పుడైనా నీకు ఒక్కడయ్యున్నా నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా గుండెలరా నీకు. నా కోటంలో గొడవ చేస్తున్నావు, గుండెల్లో నిద్రపోతా. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. రోజు అమ్మా ఉదయం కోటమైంది మాచవరంలో, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏడమొత్తుకుంటున్నా. నేను అరిచి నేను అలిసిపోవాలి. మీకేమి?
ఏది గట్టిగా అరవండి, ఇంకొంచెం గట్టిగా కేకలేయండి. అట్లనే చెప్పండి చివరి దాకే స్తోత్రం. అదిగో మళ్ళా సప్పబడ్డారు, గట్టి చెప్పండి. అబ్రహాము లోబడుతున్నాడు. అబ్రహాము లోబడినందుకు దేవుని స్వరాన్ని వింటున్నాడు. అబ్రహాము దేవునితో స్నేహం చేస్తున్నాడు, దేవుని స్వరాన్ని వింటున్నాడు. దేవునితో స్నేహం చేసేవాడు, దేవుని కనిపెట్టుకొని బ్రతికేవాడు దేవుని స్వరాన్ని వింటాడు. బైబిల్లో సమూయేలు హన్నా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. బాలుడకు సమూయేలు, ఇంకా పాలు మరిచిన ఆ సమూయేలు మందిరములో దేవుని స్వరాన్ని వింటున్నాడు. ఎంత అద్భుతమైన కృపా వరం అది, ఎంత ఆత్మీయ ఫలం అది. ఆయన స్వరం వినే భాగ్యం అందరికీ దొరుకుతున్నానా? స్నేహం చేసినోడికి, లోబడినోడికి, విధేయపడినోడికి, పరిచర్య చేసినోడికి, దేవునికి అంటు కట్టుకొని బతికినోడికి దొరికింది ఆ వరం. అబ్బా, అందరికీ దొరకదు. కొంతమందికి తినేవారం అనండి, కొంతమందికి తిట్టేవారం అనండి. అందుకు గట్టిగానండి, లోపల ఉన్నాడు మాట్లాడినట్లే. నాకు అర్థమైంది, లోపల ఒకడు ఉంటాడులే, వాడు నువ్వుకో, మంది క్యారెక్టర్ అదే చెబుతుండు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అమ్మా, కొంతమందికి తిట్టేవారం, కొంతమందికి తిండివారం, తినేవారం, ఇంకొంతమందికి అబ్బా, ఎందరో మహానుభావులు ఇక్కడికి వచ్చినా కాగాల. కొంతమందికి పండుకుంటే 10 ఈగల లోపలికి, 10 ఈగల బయటికి, ట్రావెలింగ్ చేస్తే ఈ ముక్కులోంచి ఈ ముక్కులోకి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అమ్మా, అదొక వరం. కానీ దేవుడి పిల్లలు పొందవలసిన వరమే మనగా దేవుని స్వరము వినే వరాన్ని పొందాలి. దానికోసం దాని మీదనే మనసు పెట్టుకొని, ఈరోజు నా ప్రభు నాతో మాట్లాడతాడేమో, ఆయన స్వరం వినబడిద్దేమో. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి. దేవుని స్వరాన్ని వింటున్నాడు. అబ్రహామా అనగానే ఏమంటున్నాడు? చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవీయ్యా. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు అంటున్నాడు కదా, అబ్రహామా, నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొని నేను ఓరియానా ఇంకానయ్యో మోరియాన్లా చదువు, నువ్వే చదువు. అయ్యో, నా చెవులు వినబడబట్టి సరిపోయింది. మోరియా దేశమునకు తీసుకొని పోయి వెళ్ళి, అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా నీ కొడుకును అర్పించు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక్క మాట ఈ పూట, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, అబ్రహాము దేవునికే మొదటి స్థానం ఇచ్చాడు. వృద్ధాప్యంలో అమ్మా, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. దేవుని సన్నిధికి మొదటి స్థానం, దేవుని మాటల్లో నిలబడటానికి మొదటి స్థానం ఇవ్వాలి దేవునికి. అబ్రహామా, నీవు ప్రేమించు ఇస్సాకు నాకు ఇస్తావా అంటే, అబ్రహాం ఏమనాలి? అయ్యా, మొన్ననేగా ఇచ్చింది, అప్పుడే ముద్దు ముచ్చట తీరకుండానే తీసుకుంటా అంటావేంటి? నా వల్ల కాదులే అయ్యా, ఇప్పుడు కాదులే అయ్యా, వాడికి ఇంకోడు పుట్టినాక అప్పుడు చూద్దాంలే. అప్పుడు కూడా మనవడి ప్రేమ ఎట్టుంటుంది? అబ్బో, కలకల వెలవెల గలగల లాడుతూ ఉంటుంది. అమ్మా, అంత దూరం పోలేదు అబ్రహాము, మనవడి దాకా పోలేదు, కొడుకు దగ్గర ముగిస్తున్నాడు. ఏమంటున్నాడు అబ్రహాము? అబ్రహాం ఏమంటున్నాడు? అయ్యా, నీకు నాకు మధ్యలో వీడు అడ్డుగా ఉంటే వీడిని తీసేసుకో అయ్యా, నాకు నీ ప్రేమే కావాలయ్యా. ప్రేమించినావా, నీ ప్రేమ కోరుచువు చూపించినావా, ప్రేమించినావా,
నీ ప్రేమకు రుజువు చూపించినావా. మరణము కంటే మరణము కంటే యేసుని ప్రేమ ప్రేమ. ఆమేన్ ఆమేన్. ప్రేమ యేసుని ప్రౌఢరి కాలరబ శబరబ కతుడా రిబాలరబ త్యాందరబలబ శబరబ కతుడా. ప్రేమించినావా నీ ప్రేమకు రుజువు చూపించినావా. ప్రేమించినావా నీ ప్రేమకు రుజువు చూపించినావా. నా ఒంటరి బ్రతుకులో నా ఒంటరి బ్రతుకులో ఆదరించు వారు లేక అలసి సొలసిపోతుని. దూరాన నీ స్వరము వినబడిందయ్యా, దూరాన నీ స్వరము వినబడిందయ్యా. నీ కౌగిట చేర్చి దీవించినావయ్యా, నీ కౌగిట చేర్చి. ప్రేమ యేసుని ప్రేమ ఓ ప్రేమ యేసుని ప్రేమ యేసుని ప్రేమ నీ ప్రేమ. ప్రేమించినావా నీ ప్రేమకు రుజువు చూపించినావా. హల్లెలూయా. ఒంటరిగా ఉన్న అబ్రాహాముకు దేవుని స్వరము వినబడితే ఆ స్వరానికి లోబడిపోతున్నాడు. హల్లెలూయా. దేవుడు వృద్ధాప్యమందు మాట్లాడతాడు. వృద్ధాప్యంలోనేమో అందరు విడిచిపెడతారు, అందరూ చేదరించుకుంటారు, అందరు అసహించుకుంటారు. కానీ వృద్ధాప్యంలో ఎందుకు అబ్రహాముని ఎవ్వరు చేదరించుకోలేదో తెలుసా? అతడు దేవుని ప్రేమలో ఉన్నాడు, అతడు దేవుని మీద మనసు పెట్టుకున్నాడు, అతడు దేవునికి లోబడుతున్నాడు. హల్లెలూయా. మంచం పట్టని జీవితాన్ని దేవుడిచ్చాడు, శ్రేష్టమైన భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో ఎలీషమ్మక్కను కూడా దేవుడు అలా కాపాడునుగాక, ఎలీషమ్మక్కను కూడా సురక్షితముగా నడిపించునుగాక. దేవుడే కుటుంబానికి దిక్కుగా ఉండునుగాక, దేవుడే కుటుంబంతో మాట్లాడునుగాక, దేవుడే దర్శించునుగాక, దేవుడి లోబడి ఆత్మను అనుగ్రహించునుగాక, సాక్ష్యపు జీవితాన్ని కుటుంబంలో అనుగ్రహించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. వృద్ధాప్యంలో కృంగిపోకూడదు, విసిగిపోకూడదు, ప్రాణాన్ని విసిగించుకోకూడదు. దేవుడి మీద ఆధారపడివే చాలయ్యా, నా జీవితానికి ఇంతకాలం ఆరోగ్యంగా బతికా చాలు. ఒకవేళ ఈ బలహీనత నీ చిత్తమా, దాన్ని భరిస్తా, నీ కొరకే నిలుస్తా. నువ్వు అంటావా, దేవుడు కూడా నీ పక్షాన్ని నిలిచి నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీతో మాట్లాడతాడు. శ్రేష్టమైన సంగతులు మాట్లాడతాడు, పరలోక సంగతులు నీతో మాట్లాడతాడు. వృద్ధాప్యంలో ఉన్నవారంటే యేసుకు చాలా ఇష్టం. అమ్మా, నిరచిన వెంట్రుకలట సొగసైన కిరీటం అంట, సొగసైన కిరీటం. తెల్లని వెంట్రుకలు, సొగసైన కిరీటం. ఆ కిరీటం పెట్టుకున్న దేవుడు భలే ప్రేమిస్తాడు బా. ఆ కిరీటం మన తల మీద ఉంది, ఆ కిరీటం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడిచ్చిన జీవితం, దేవునిలో నమ్మకంగా ఉందాం. కృప ఈ కుటుంబానికి మనకు తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.